కొన్ని 2 దశాబ్దాలుగా ఈ తెలంగాణ ఉద్యమ పోరాటం ఏదైతే సాగిందో అప్పుడున్న పరిస్థితులను బట్టి నిరుద్యోగులు తర్వాత అతివాదులు, మితవాదులు, విద్యావంతులు అందరూ కూడా కలిసి పోరాడిన రోజులు. ఉద్యమకారులు అట్లనే కళాకారులు అందరూ కలిసి పోరాడిన ఆ తెలంగాణ ఉద్యమాన్ని వెలుమదొరలు మలుచుకొని రాజ్యాధికారం వచ్చినాక అందరినీ దూరం చేసుకున్నారు. సో ఇదా ఈ సామాజిక తెలంగాణమని ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి బాధపడుతున్న సందర్భంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితులు మొదలైనాయి. నిరుద్యోగులు, ఉద్యమకారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, తర్వాత అతివాదులు, మితవాదులు కూడా మరి నిర్వీర్యమైన స్థితిలో ఉండి ఓహో ఇది ఎక్కడో ఆశా కిరణంగా ఇది ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు అటువంటి సామాజిక తెలంగాణని సాధించుకుందామని ఏదైతే 42% మరి కామారెడ్డి పుణ్యమా అని అది తెరపైకి వచ్చిందో అది మోసం చేయడానికి, దగా చేయడానికి కుట్రపూరితమైన కామారెడ్డి డిక్లరేషన్ చేసి 1,00,000 కోట్లు ఇస్తాము బీసీ సప్లానికని, తాలూకా కోటి, మండల కోటి, గురుకులాన్ని ఇచ్చి కేంద్రీయ విద్యాలతో సమానంగా చేస్తామని తర్వాత మరి ఎన్నో ప్రామిసులు చేసి అందులో ఏ ప్రామిసులు కూడా చేయకుండా ఓన్లీ అగ్ర కులాల వారికే అధికారం వచ్చినట్లు మెలుగుతూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు కానీ మిగతా అన్ని కూడా వాళ్ళ కబంధాస్తాల్లో పెట్టుకుంటున్నారు. మీ అందరికి తెలుసు రాజకీయం అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం. ఉద్యోగము, విద్య తర్వాత హెల్త్, ఇది 2 సంపాదించుకోవడానికి పెద్ద వనరులు. దాని తర్వాత అతిపెద్ద వనరు రాజకీయం ఉన్నది కాబట్టే ఈరోజు వెలుమదొరలు 15 ఏళ్ల కింద వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ యొక్క కంపెనీస్ ఏంది, వాళ్ళ యొక్క ధనం ఎంత ఈరోజు చూసుకున్నైతే 1,00,000 కోట్లకు పెరిగినారని జనమంతా అనుకుంటారు. అలానే మరి ముఖ్యమంత్రి మరి ఆయన రాజకీయంలో రాకముందు ఆయన పరిస్థితి ఏంది, రాజకీయంలో వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ సామాజిక వర్గాల యొక్క పరిస్థితి ఏంది అంటే రాజకీయ అధికారమే ఈ అభివృద్ధికి పునాదులు వేస్తుంది. కాబట్టి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారంతోనే మనకు అన్ని సమస్యలకు సమాధానం వస్తుందని చెప్పినారు. మరి అటువంటి రాజ్యాధికారం రావడానికి మనము ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పనంగా 4% లేని ఈడబ్ల్యూఎస్కు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 10% అంటే ఎస్సీ ఎస్టీల కంటే డబల్ వాళ్ళకి ఇస్తే నేను సుప్రీంకోర్టులో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకెళ్ళి క్వశ్చన్ చేసుకుంటే వేసినాం. అది వేసి ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్ నేను వేసిన కేసులనే వాదించినాడు. ఆ కేసులో అప్పుడున్న చీఫ్ జస్టిస్ యుఆర్ లలిత్ భండారే ఇది చెల్లదని చెప్పినారు. 3 జూనియర్ జడ్జిలేమో ఇది చెల్లుతుందని చెప్పినారు. కాబట్టి ఈ రకమైన కోర్టులలో కూడా సమన్యాయం జరుగుతలేదు. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా ఏ రకంగా ఈరోజు ఆ యొక్క విచక్ష అంటే సామాజిక స్పృహ లేనందువలన లేకపోతే విచక్షణ జ్ఞానాన్ని సరిగిన పద్ధతిలో ఉపయోగించుకోకపోనందున ఈ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో క్రిమిలేయర్ పెట్టి కానీ లేకపోతే ఇది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాల 50% రిజర్వేషన్స్ ఈ యొక్క లోకల్ బాడీస్లలో కూడా వర్తిస్తుందని అది అన్యాయంగా అద్రగణంగా అన్కాన్స్టిట్యూషనల్గా పెట్టినటువంటి ఆ యొక్క 5 న్యాయమూర్తులు దాని తర్వాత వికాస్ కృష్ణరావు గౌలీ కేసులో కూడా అదే ఫాలో కావడము. ఇప్పుడు 50% దాటకుండా ఒక సీలింగ్ ఉన్నది. 50% దాటకుండా సీలింగు ఒక ఎస్సీ ఎస్టీలకు వర్తించదు కానీ బీసీలకు వర్తిస్తుంది.
కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా ఒక్క తమిళనాడులో తప్ప ఏ రాష్ట్రంలో మొత్తం ఇండియాలో 50% దాటి రిజర్వేషన్స్ లేవు. కాబట్టి తమిళనాడులో 50% దాటి 69% రిజర్వేషన్స్ అంటే 50% బీసీలకు, 18% ఎస్సీలకి, 1% ఎస్టీకి అంటే 69% తమిళనాడులో ఎందుకు అమలవుతున్నాయనంటే అది వాళ్ళు రాజ్యాంగము ఆర్టికల్ 31C కింద పాస్ చేసుకొని అక్కడున్న ముఖ్యమంత్రి బాపనాయనైనా, అప్పుడున్న ప్రధానమంత్రి బాపనాయనైనా, అప్పుడున్న రాష్ట్రపతి బాపనాయనైనా అక్కడ పెరియార్ ల్యాండ్ సామాజిక భూమి కాబట్టి మొత్తము పొజిషన్ అపోజిషన్ సామాజిక వర్గాలందరూ ఉవ్వెత్తున లేచి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని 4 సార్లు రిజల్యూషన్స్ పాస్ చేసుకొని చట్టం చేసి ఢిల్లీకి వెళ్ళితే కొంచెం తాద్దారం చేస్తుంటే తమిళనాడు బంద్ అవుతే మొన్న అయినట్టు బంద్ కాదు. రైళ్లు బంద్, బస్సులు బంద్, దుకాన్లు బంద్, విద్యా సంస్థలు బంద్, సైకిల్ కూడా రోడ్డు మీద తిరగకుండా అంత పగడబందీగా చేస్తేనే అక్కడ మరి కేంద్రం దిగివచ్చి ఆ యొక్క 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ అంటే 31B కింద రాజ్యాంగ భద్రత వస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అడుగడుగున మోసం చేస్తుంది, దగా చేస్తుంది. 6th డిసెంబర్లో వాళ్ళు డిక్లరేషన్స్ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత 2 నెలలు గడిపి బీసీ కులగణన చేస్తామని మళ్ళా అక్టోబర్ వరకు ఏ పని చేయకుండా, అది కూడా బీసీ కులాలని మాత్రమే మేము లెక్కిస్తాము, అన్ని కులాలను లెక్కించమని ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చి దాని తర్వాత బీసీ సంఘాలు ఒక ఉవ్వెత్తున లేస్తే ఒక జీవో ఇచ్చి ఆ ప్లానింగ్ కమిషన్కి అప్పచెప్పినారు బీసీ కులగణన చేయాలని. ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు, 1 మ్యాన్ కమిషన్ వేసినారు, ఎక్స్పర్ట్ కమిషన్, 4 కమిషన్లు వేసిన 4 మనందరికీ తెలుసు. హైదరాబాద్లో మొత్తం జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఎవరింటికి ఎవడు రాలేడు, వచ్చి ఒట్టిగా చిట్టి అతికి పెంచిపోయినారు. సో తప్పుల అంటే నేను ఒక చట్టాన్ని రాసిచ్చిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342A3 కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చట్టం చేసుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే సర్వే యాక్ట్ ఉందో ఈ రెండింటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను అధిగమించడానికి మీరు ఈ యొక్క డేటాని సేకరించండి అని ఇస్తే అది వాళ్ళు వినడానికే సిద్ధంగా లేదు. కానీ ఏదో తప్పుల తడక ఇదొక కులగణన చేసి కులగణన పబ్లిష్ చేయలేదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. ఇదేదో పెద్ద రోల్ మోడల్ అని అక్కడ ఢిల్లీలో ఏఐసిసిలు ప్రదర్శిస్తారు. కానీ బీసీల ముందు మాత్రం, ప్రజల ముందు మాత్రం అది పెట్టకపోయినా పోనీ 42% ఎట్లా చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మరి కాంగ్రెస్లో సీనియర్ లాయర్స్ ఉన్నారు. ఎవరు కూడా చెప్పని ఈ యొక్క మార్గాన్ని మేము 9th షెడ్యూల్లో పెట్టడానికి తమిళనాడు యాక్ట్ తెప్పించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను ఫిబ్రవరిలోనే మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్లు ఇచ్చినాము. తర్వాత మరి 4-5 ఇది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు కూడా అన్ని పార్టీలను పిలిపించినాము. అన్ని పార్టీలకు పిలిపించి వాళ్ళకు ఐడియా లేదు, అవగాహన లేదు, రాజ్యాంగం మీద చదువుకోలేదు. కాబట్టి వాళ్లకు అవగాహన తెప్పించినాము. ఇదొక్కటే మార్గము, ఇంకా వేరే మార్గం లేదని చెప్పిన తర్వాత మేము ఆ రోజే చెప్పినాము, మధ్యాహ్నం చెప్పినాము, ఈరోజు కూడా చెప్తున్నాము. పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్ చేసినా లేకపోతే జీవోలు ఇచ్చినా ఇక్కడున్న గవర్నర్ ఆమోదం పొందినా అది కోర్టులో నిలవదు. ఎందుకంటే 5 జడ్జిమెంట్లది ఉన్నది, 9 మంది జడ్జిమెంట్లు ఉంది. కాబట్టి ఇదైతే బిల్లులు మేము కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లు వర్గీకరణ చేసి ఇచ్చినాము. ఎంబీసీకి 11 అన్ని గ్రూపుల ప్రకారము వర్గీకరణ చేసిస్తే ఆ వర్గీకరణ లేకుండానే విద్యా ఉద్యోగాలు ఒక బిల్లు, స్థానిక సంస్థలు ఒక బిల్లు, ఆ యొక్క 2 బిల్లులు తయారు చేస్తే గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపినాక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందడానికి పంపినారు. సో కేంద్రం యూనియన్ క్యాబినెట్ ఒప్పుకొని ఉభయ సభలు క్లియర్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతుంది.
ఆ ప్రయత్నం చేయకుండా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే ఈవెన్ గవర్నర్ అసెంట్ ఇవ్వకముందే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ఆయన ఏదో మరి ఆయన అంటే కొన్ని సంఘాలు అడుగులకు మడుగులు సంఘాలను తీసుకెళ్ళి ఒక రైలు బుక్ చేసి అక్కడ ధర్నా చేసి వచ్చినారు. కానీ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు కానీ లేకపోతే మనము పార్లమెంటరీ కాంగ్రెస్కే 100 పైన ఎంపీలు ఉన్నారు. ఇండియా గఠబంధన్కు 250 వరకు ఉన్నారు. కానీ అక్కడ పార్లమెంట్లో లేపకుండా తమిళనాడు తరహాలో చేయకుండా అడుగడుగున కాంగ్రెస్ మోసం చేస్తుంది, దగా చేస్తుంది, కుట్ర చేస్తుంది, బీసీలను మోసం చేస్తున్నది. ఎలా చేస్తుందని కూడా ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. ఇది నిలవదు. మన వాళ్ళు కూడా ఏదో దింపుడుగా లాశము. నిన్న క్యాబినెట్ మినిస్టర్ చేసి మేము 7 తారీఖు ఉంది అప్పుడు మేము నిర్ణయిస్తామని. ఏం నిర్ణయిస్తారు మీ బొంద? అది ఏం కాదు, అది ఏం కాదు, కొట్టివేస్తారని ఇప్పుడు కాదు మొదటి నుంచి చెప్తా ఉన్నాను. మీరు కూర్చున్నా కూడా చేయలేరు, మీ బాబు వచ్చినా చేయలేరు. 100 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా లేకపోతే కపిల్ సిబ్బలు మన అభిషేక్ మనీ సింగ్ హరీష్ సాల్వేని తెచ్చినా కూడా హైకోర్టులో ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ చేసేటువంటి తప్పుడు ఒక్కర మార్గాలని మోసపోకుండా దగాపోకుండా ఇప్పుడు మనం 9th షెడ్యూల్కు ఎట్లా కలుపుతామని మాత్రమే మనము పోరాడాలంటే ఈ లోకల్ బాడీస్ ఇప్పుడు ఏం చేస్తారు? 7 తారీఖు నాడు కోర్టు కొట్టేసింది కాబట్టి మేము 42% పార్టీ పరంగా నువ్వు బిచ్చమా లేకపోతే నీ అయ్యా జాగీరా? మాకు రాజ్యాంగ ప్రకారం రావాలని, మాకు రాజ్యాంగ ప్రకారం రావాలి. కానీ నువ్వు ఇచ్చే భిక్ష వద్దు మాకు. నువ్వు చెప్తే బీజేపీ వాడు వింటాడా, బీఆర్ఎస్ఎస్ ఉంటాడా, కమ్యూనిస్ట్ వాడు వింటాడా, లేకపోతే ఇంకెవడన్నా అగ్రకులవాడు ఇండిపెండెంట్గా వేయడానికి వింటాడా? మీ దగ్గర డబ్బు ఉన్నది, మీ దగ్గర భూమి ఉన్నది, మీ దగ్గర ఇండస్ట్రీ ఉంది, మీ దగ్గర ప్రెస్ ఉంది, అన్ని వనరులు మీ దగ్గర తెచ్చుకొని మీతో సమానమైన విద్య ఆరోగ్యం ఇవ్వకుండా, మీ దగ్గర కనీసం పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ న్యాయం చేయకుండా ఇన్నేళ్ల సంది మామూలు అణగారిన వాళ్ళగా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళుగా ఇప్పుడు ఇంకా మీరు మోసపోతే మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. నేను ఎప్పుడైతే 9th షెడ్యూల్లో కలపడానికి బిల్లు చేసినానో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చినాడు. అన్న అద్దంకి దయాకర్ వచ్చినాడు, అట్లే అనిల్ గారు వచ్చినారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, బీఆర్ఎస్ఎల్ వచ్చినారు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు ప్రశ్నలు వేసినా జవాబు చెప్పిన ఆ రోజు అదే మాట మీద ఉన్నా. వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడినా కూడా ఈ రోజు కూడా ఇదే మాట మీద ఉన్నా. కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడు, ఏ బీఆర్ఎస్ నాయకుడు 9th షెడ్యూల్లో పోరాడదాము, అందరినీ బీసీ సంఘాలని అన్ని పార్టీల అఖిలపక్షం పెట్టి చెలో ఢిల్లీ అన్న నాయకుడు మాత్రం ఇంతవరకు ఎవరు లేడు. కాబట్టి ఈరోజు నేను అద్దంకి దయాకర్ గారితో విన్నవించుకుంటున్నా, దయచేసి మీరు ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఊరూరు పాకిపోయింది, ప్రతి బీసీ జనానికి పాకిపోయింది, మళ్ళీ మనకు పుట్టగతులు ఉండయి. కాబట్టి ఇప్పుడైనా సిన్సియర్గా మనకు చాలా ఆనెస్ట్గా ఈ కోట్ల మీద ఆశ పెట్టుకోకుండా, కొట్లాడుంది కానీ అఖిలపక్షాన్ని పెట్టి మా అందరిని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ప్రధానమంత్రి దగ్గర డెలిగేషన్ పెట్టి మీ యొక్క ఇండియా గఠబంధన్ ద్వారా పార్లమెంట్లో లేవనెత్తి పార్లమెంట్ని దిగ్బంధించి అప్పుడు కూడా చేయకపోతే తెలంగాణ మొత్తము బంద్ అంటే బందే. ఏ ఒక్క రోడ్డు మీద కూడా ఒక మనిషి కూడా తిరగకూడదు. ఆ రకంగా తిరగకపోతే ఈ పార్టీలకు మనుగడ లేదు, మన్నన లేదని మనం ఊరూరికి వెళ్ళి మనకు అన్ని పార్టీలకు బుద్ధి చెప్పి మనమే ఒక పార్టీని పెట్టుకొని మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకుందామని ఈ సందర్భంగా నాకేంటంటే ముఖ్యంగా బాలరాజు గౌడ్ గారు నాకు 40 ఏళ్ల సంది మిత్రులు. నేను వకీలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నది. అట్లనే చిరంజీవులు గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, హెచ్ఎండిఏ ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ 2018లో పెట్టాను. అప్పుడే ఈ నినాదం మేమెంతో మాకెంత నినాదంతో ముందుకెళ్తున్నాము, నువ్వు ప్రెసిడెంట్ కాదన్నా నేషనల్ కాదా అని అన్నాను. సరే ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినారు, మేము అందరం కలిసినాము. విశారదని నేను అజ్ఞాత మిత్రుని. ఎట్లా అంటే విశారదన్ గారి
ఉపన్యాసాలు అప్పుడప్పుడు చూసి ఈ మనిషి ఎప్పుడొస్తాడో, ఈ వ్యక్తి ఎప్పుడొస్తారో, ఎప్పుడు కలవాలో అని తహతల పాడేవాడిని. అటువంటప్పుడు ఒక అమ్ముడు పోయే సంఘము ఆయన ఏదో మీటింగ్ పెడితే ఎల్వి నగర్లా అప్పుడు విశారదన మహారాజు నాకు తారస్థమయ్యి, ఇన్ని రోజులు వెతుకుతున్నానయ్యా నువ్వు ఎక్కడ అని. సో ఆ రోజు నుంచి వారు కలవడము, మేము కలిసి ఈ ఉద్యమాన్ని లేవనెత్తడము, మీ అందరి సహకారంతో తప్పకుండా సాధించుకుందాము అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ నా ధన్యవాదాలు.